నమస్తే రవి గారు. మీకు యోయోటి పెద్దలకు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, విద్యాసాగర్ గారు, రామ్ గోపాల్ గారు, శివకుమార్ గారు, ముఖ్యంగా మనము వాస్తవాలే మాట్లాడుకుంటాం. మీరు అన్నట్టు రాజకీయాలకి ఇక్కడ సంబంధం లేదు, రైతులకు సంబంధించిన ఇష్యూ, దేశానికి సంబంధించింది. ఇంకోటి దీంట్లో ఎవరు కూడా ఏది దాచిపెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరము దాదాపు 35 నుంచి 39 మిలియన్ మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది దేశానికి. అయితే ఇది టోటల్గా విదేశాల మీద ఆధారపడకుండా భారతదేశం ఇప్పటికే దాదాపు 75-80% సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. అంటే దాదాపు ఒక 27 మిలియన్ మెట్రిక్ టన్స్ మనం తయారైతుంది మన భారతదేశం. అయితే ఈ తయారయ్యేదానికి కూడా నేచురల్ గ్యాస్ కావాలి, మళ్ళా పెట్రోలియం ప్రొడక్ట్స్. ఎడు తిరిగి మళ్ళీ ట్రంప్ గాడు ఇరాను, ఇజ్రాయిల్ దానికి వస్తుంది. దీంట్లో కూడా ఏమవుతుందంటే నేచురల్ గ్యాస్ కావాలి, ఎల్ఎన్జి, రెండోది అమ్మోనియా కావాలి. సరే, మనము ఏంటంటే దీంట్లో కొంత రష్యా నుంచి, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, ఇదంతా మళ్ళీ హార్మోజ్ నుంచి రావాలి. హార్మోజ్ జలసంధే మళ్ళీ దీనికి కూడా ఉంది. అయితే లక్కీగా ఏంటంటే 75-80% దాని మీద డిపెండ్ కాకుండా మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. మిగతా రష్యా ఉంది, మిగతా నుంచి వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు సపోజ్ 25% ఈ ఇయర్ ప్రొడక్ట్స్ తగ్గింది అనుకోండి, దీన్ని ఎవరికి తగ్గియాలి? అన్ని రాష్ట్రాలకు కొద్ది కొద్దిగా తగ్గిస్తుంది కేంద్రం. ఐఎమ్ నాట్ షూర్ కేంద్రం కూడా ఈ రోజు కూడా షార్టేజ్ రాబోతుంది, లేకుంటే మీకు సప్లై మేము ఇవ్వమని చెప్తలేదు. తెలంగాణ కూడా నిన్న మంత్రి గారు చెప్పింది ఏంటంటే, సరే మీరు అన్నట్టు నమస్తే తెలంగాణ ఏం రాసిండో రాసుకుంటుంటారు ఇక వాళ్ళ ఎజెండా వాళ్ళు నడిపిస్తుంటారు. నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మాకు ఈ సీజన్కు 6 లక్షల మెట్రిక్ టన్నులు కావాలా, 3.89 అంటే ఆల్మోస్ట్ 4 లక్షల టన్నులు రెడీగా ఉంది, ఇంకా 2,11,000 టన్నులు మేము ఆర్డర్ పెట్టాము, ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. ఈ కొరత ఎక్కడ ఉంది, ఎందుకు పరిశ్రమ అవుతున్నారు? ఇప్పుడు ఈ యూరియా ఒక్కరోజు తీసుకుపోయి తినేది కాదు, 4 నెలల పంట, 120 రోజులు, 135 రోజులు నాకు తెలిసిన కాడికి. సరే, ముందు నాట్లు వేసేటప్పుడు కొంత ఒక సంచి 2 సంచులు వేస్తారు, తర్వాత అవసరమైంది మధ్యలో కూడా వేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్యానిక్. నేను మొన్న చూశాను, నేను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి బ్రదర్ నేను కొద్దిగా అవగాహన. ఒక నెల రోజులైతే ఇట్లా మా మీద పడ్డారు, డీలర్ల మీద, గ్యాస్ దొరకదేమోనని వేల బుకింగ్ చేసుకొని అవసరం ఉన్నా లేకున్నా నిలవల కోసం. ఈ నెలన్నర 2 నెలల తర్వాత ఇప్పుడు అడిగటం లేడు. నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నా దగ్గర ఇవాళ 700 సిలిండర్లు రెడీగా ఉంటే 350-400 బుకింగ్ ఉంది. అంటే ఎంత రివర్స్ అయిందో చూడండి. అంటే ఇది ప్యానిక్. రైతులు కూడా ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలా, వచ్చేదాన్ని కూడా పంపిణీ ఏ విధంగా చేయాలనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. నేను ఇన్ఫార్మల్గా ఒకసారి మంత్రి గారికి కలిసినప్పుడు చెప్పిన, నాకు వారి మీద మంచి అభిప్రాయం ఉంది, నేను అదేం లేదు, నేను ఆయన కూడా రాజకీయాలకు అతీతంగా జయశంకర్ యూనివర్సిటీకి నన్ను మెంబర్ని చేశారు, సలహా కమిటీకి, ఈ దీనికి REAC అని ఒకటి ఉంటుంది, అది చేశారు. సరే, ఏమనుకున్నామంటే సార్ ఇది ఈ యాప్లు తర్వాత ఆన్లైన్ ఇవి సాధ్యం కాదు, రైతులకు ఇప్పుడు అంత ఈజీ కాదు షిఫ్ట్ కావడం. అందరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉండదు, నంబర్ 1. డబ్బా ఫోన్ ఉంటుంది, ఆన్లైన్లో యాప్లో ఎట్లా చేస్తారండి? డబ్బా ఫోన్లో యాపే రాదు, చాలా మంది దగ్గర డబ్బా ఫోన్లు ఉన్నాయి. అక్కడ వచ్చింది సమస్య, గందరగోళం. నువ్వేమంటున్నావు, మీరు యాప్లో మీ రిక్వైర్మెంట్ పెట్టండి, దాని ప్రకారం మేము ఇస్తామంటున్నారు. అది కాకుండా నేను ఆ రోజు వారికి ఇచ్చిన సూచన, అంటే నేను బహుశా వారు దాన్ని కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు 80 కోట్ల మందికి రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా? వాడు తీసుకుపోయి తంబు పెడితే వానికి కావాల్సిన కోట వానికి ముడుతున్నది. రైతులకు కూడా ఎవరు ఏ పంట వేస్తున్నారు, ఎంత రిక్వైర్మెంట్ ఉందో ముందు మీరు నిర్ధారించండి. మీ దగ్గర క్లస్టర్ వైజు, విలేజ్ వైజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, నెట్వర్క్ ఉంది, వ్యవస్థ ఉంది కదా. పోయిన సంవత్సరం వచ్చింది ఈ సమస్య, ఇప్పటికి అధిగమించాలి కదా. ఇప్పుడు నాకు 10 ఎకరాలు రైతునండి, నాకు 20 సంచులు 25 సంచులు నిర్ధారణ చేయండి, దాన్ని కూడా మీకు ఎట్లా వస్తే అట్లా ఇవ్వండి. ఆ ఇవ్వడానికి కూడా మీ దగ్గర వ్యవస్థ ఉంది కదా, వ్యవసాయ అధికారులు ఉన్నారు, ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాప్లో అయితే
బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది కదా. వాళ్ళ దగ్గర అదేంది మన థంబ్ తీసుకోవడానికి ఉంది, ఐరిష్ ఉంది, పాస్బుక్లు పెట్టండి, మీరు లిస్ట్ ఇవ్వండి, దాని ప్రకారం ఇవ్వకపోతే వాడు డీలర్షిప్ పోతుంది. మీ అధికారులు ఉన్నారు, బాధ్యులు చేయండి. సిస్టమేటిక్గా పంపిణీ చేయడంలో ఇక్కడ విఫలమైంది. ఇప్పుడు నేను నిన్న కూడా చూసిన, ఇవాళ మా దగ్గర కూడా రైతులు రోడ్ల మీదకి వస్తున్నది ఈ యూరియా విషయంలో. నిన్న పెరిగిడ్ అనే గ్రామంలో పోయి ఆ సొసైటీకి తాళం వేసారు. ఈరోజు ఈవెన్ అంకాపూర్లో కూడా మా ఎమ్మెల్యే గారి ఊరు రైతులు వచ్చి ఆందోళన చేసిన రోడ్ల మీద ఈ సిస్టమ్ తొలగించాలని. యాప్లో బుకింగ్ ఇవన్నీ మా వల్ల కాదు, మాకు డైరెక్ట్గా ఇవ్వండి అని పోతున్నారు. నేను ఏమంటున్నా అంటే రైతులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క యూరియా మీదనే డిపెండ్ కాకండి. యూరియా మన దగ్గర పండే పంట కాదు. మనము అమ్మోనియా కానీ లేకపోతే నేచురల్ గ్యాస్ కానీ ఇదంతా కూడా ప్రపంచాన్ని నుంచి దిగుమతి చేసుకోవాలి. రాలేదనుకోండి ఏం చేస్తాము? దాన్ని తగ్గించాలని మేము మొత్తుకుంటున్నాం. ఇప్పుడు జయశంకర్ విశ్వవిద్యాలయం వాళ్ళు పోయిన సంవత్సరము దాదాపు ఒక 200 టీంలను ఏర్పాటు చేసి ఒక 700 గ్రామాలకు పోయి చెప్పారు, యూరియా ఇంత మీరు ఎక్కువ వేస్తున్నారు, అంత అవసరం లేదు. వాస్తవానికి ఎకరాకు 3-4 ఇట్లా వేస్తున్నారు కదా బస్తాలు, అవసరం లేదు, తగ్గించండి. నానో యూరియా కూడా ఉంది. ఇప్పుడు ఇఫ్కో ద్వారా సప్లై చేస్తారు, చాలా వస్తుంది. 225 రూపాయలకు 500 ml వస్తుంది. ఓకే, జస్ట్ నానో యూరియా అని వచ్చింది, లిక్విడ్ ఉంటుంది. ఇవాళ రేపు మా దగ్గర కూడా వ్యవసాయంలో పంపు సెట్లు పెట్టి దానికి బిగిచ్చేసి పెడితే ప్రతి మొక్కకు పోతుంది. ఆ వైపు ఆలోచిస్తలేదు. అంటే దానివల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు, అంటే కెమికల్ అంటే సేమ్ యూరియానే, దాని వేరే షేప్ లో లిక్విడ్ షేప్ లో వస్తుంది. ఈజీ పద్ధతి. సో ఇది కొంత తప్పదు, ఎందుకంటే ప్రపంచాన్ని మనమైతే కంట్రోల్ చేయలేము కదా. వాడు పోయి వాడిని యుద్ధాన్ని ఆపలేము. వాళ్ళు ఇప్పుడు అసలు అమెరికాకే అర్థమవుతలేదు ఏం చేయాలి. మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్ని పరేషాన్ ఉన్నాయి, వాళ్ళ అస్తిత్వమే పరేషాన్లో ఉంది. మనకేమో ఆ గ్యాసో పెట్రోలో లేకుంటే తగ్గుతున్నది తప్పితే పూర్తిగా బంద్ కాలేదు. తర్వాత అందరికీ వస్తుంది. కొంత ప్రభుత్వానికి కూడా రైతులు సహకరిస్తే డెఫినెట్గా దీంట్లో పెద్దగా ఇబ్బందులు రావనేది నేను అనుకుంటున్నాను. మొత్తమే బంద్ అయ్యి అబ్బోయ్ మొత్తం క్రాప్, నేనేమంటున్నా అంటే పోయినసారి కూడా ఇది పరిస్థితి ఉండే కదా. మరి ఇప్పుడు ఈ 90 లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా వచ్చిందండి రైసు? యూరియా వేయకుండా నచ్చిందా? మనం ఆలోచిద్దాం. విద్యాసాగర్ గారు రాజకీయాల గురించి పోతలేను, అంటే గుడ్డిగా ప్రభుత్వం మీద కూడా అట్లా మాట్లాడే మన లైవ్ ఎగ్జాంపుల్ కదా సార్. ఇప్పుడు మన దగ్గరే ఆ ధాన్యాన్ని ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థమైతే లేదు. ఇటు కేంద్రానికి కానీ ఎఫ్సిఐ కూడా వాడు ఇచ్చిన కోట తీసుకున్నాడు 50 లక్షల టన్నులు. ఇప్పుడు పాపం 75 లక్షలు స్టేట్ గవర్నమెంట్ కొంటున్నది. కాబట్టి ఏంటంటే పోయినసారి కూడా వట్టిగానే పరేషాన్ అయ్యారు. అందింది ఇక్కడ ఏమవుతుందంటే అందినోడికి అందుతుంది, అందనోడికి అందుతలేదు. కొంత రాజకీయపరమైన పలుకోడు ఉన్నోడికి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడికి, లీడర్లకు అందినోడు కూడా తీసుకుపోయి ఇంకా 6 నెలల కోసం స్టాక్ పెట్టుకున్నాడు. అసలు అది చెడిపోతుంది. యూరియా బస్తాలు ఇప్పుడు వర్షాలు ఎక్కువైతే ఏమైందంటే నీళ్ళు కారుతుంది, మెల్ట్ అయిపోతుంది. అన్నెసరిగా దీన్ని చేస్తున్నారు. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కాకూడదు. కొద్దిగా ఏదైనా ప్రభుత్వం కూడా తొందరగా స్టేట్ గవర్నమెంట్ దీనికి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి పంపిణీ చేయాలి. ఈ యాప్ ద్వారా అయితే కష్టం. రైతులకు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు. దానికి ఏమైనా ఈజీ పద్ధతి ఆలోచించితే బెటర్. అంటే వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారంటున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి పద్ధతి డైరెక్ట్ షాపుల్లో దొరికే విధంగా వాళ్ళు షాప్స్లో దొరకదు సార్. నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఒకసారి షార్టేజ్ వచ్చినాక షాప్లో పెడితే బ్లాక్ మార్కెట్కి పోతుంది. బాధ్యుడు ఎవడు? కరెక్ట్, వాస్తవం అది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నాకు తెలిసినంత వరకు అధికారులు ఉన్నారు, బాధ్యులు చేయండి. రైతులకు కోటా నిర్ణయించండి, వచ్చేదాన్ని కోటా ఇవ్వండి, పంపిణీ చేయండి. స్లిప్స్ అధికారి స్లిప్ ఇస్తాడు, షాప్కో లేకపోతే సొసైటీకో పోతే ఆ స్లిప్ ఆధారంగా ఇవ్వండి. ఇక లొల్లు ఎక్కడిది? 1 రోజు 2 రోజులు 4 రోజులు ఉంటాయి లైన్లు. రోజు ఎందుకు ఉంటాయి? మన స్లిప్ ఇచ్చేస్తే ఎప్పుడన్నా పోతారు ఆయన. ఒకసారి పోయి గంటల లైన్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. అవును, వాస్తవం. కాబట్టి ప్రభుత్వం ఈ వైపు ఆలోచించాలనేది నా డిమాండ్. సూపర్ సార్, థ్యాంక్ యూ మన విజయసాగర్ గారు. సరే.